యదేదాచరతి శ్రేష్ట తత్తేవ తరో జనాం సాయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనినేని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సమాజం ఇటువంటి దుస్థితిలో ఉంది అంటే కారణం ఏంటి అంటే, ఈ శ్రేష్ఠులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లీడర్స్గా ఉన్నారో సొసైటీ, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి ఒక మంచి మార్గదర్శకం అన్నటువంటిది చూపించలేకుండా ఉన్నారు. దానివల్ల వాళ్ళ మీద ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తే అదే ఆదర్శంగా తీసుకొని వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. మరి అందుకే ఒక్కొక్కసారి ఏంటి అంటే, మానవాళికి మార్గదర్శకంగా ఉండడానికి భగవంతుడే అవతరించడం జరుగుతుంది. ప్రత్యేకించి రామావతారం, రాముల వారు మర్యాదా పురుషోత్తముడు అని చెప్పారు. అంటే రాముల వారి యొక్క అవతారం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, మానవాళికి మర్యాదలు నేర్పించడానికి శ్రీరామచంద్రుల వారు అవతరించారు. అందుకనే మర్యాదా పురుషోత్తముడు. మరి కృష్ణుడు ఏంటి అంటే లీలా పురుషోత్తముడు. ఆయన భగవానుని యొక్క విభూతులను ప్రకటన చేయడానికి వచ్చాడు. భగవంతుడు అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియపరచడానికి కృష్ణుడు వచ్చాడు. అంటే మానవాతీతమైనటువంటి ఆ యొక్క విభూతులు, ఆయన యొక్క శక్తులను ప్రదర్శించడానికి కృష్ణుడు వచ్చాడు. మీరు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటే, రామాయణంలో ఎన్నో గొప్ప మానవాళికి అవసరమైనటువంటివన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా ఉండాలా, ఈరోజు ముఖ్యమైన సమస్య అదే సమాజంలో. నేను ఎక్కడికి ప్రవచనానికి వెళ్ళినా కానీ చాలా మంది పేరెంట్స్ వచ్చి, పిల్లలు మాట వినట్లేదండి గురువుగారు, పిల్లలు మాట వినట్లేదండి గురువుగారు, ఇదే చెప్తా ఉంటారు. మనం చూస్తే రాముల వారు దశరథుడు అంటే, రేపు రాముల వారికి పట్టాభిషేకం అనంగా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలా అన్నారు. ఇప్పుడుండే పిల్లకాయలు కానీ అట్లేదంటే, ఏదైనా సిచ్యుయేషన్ ఉంటే తండ్రిని కాస్త అరణ్యానికి పంపించేస్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా పితృవాక్ పరిపాలన అంటే, అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో రాముల వారిని ఉంచి అరణ్యవాసానికి ఎందుకు పంపించారు అంటే, అంత కష్టతరమైంది కూడా మనం పాటించాలా అని మానవాళికి ఒక సందేశం ఇవ్వడానికి. ఈరోజు మంచి చెప్తేనే వినేటట్లేరు పిల్లలు. మంచి చెప్తేనే, ఏదైనా కొంచెం గట్టిగా చెప్తే తోటి స్నేహితులతో చెప్పుకుంటారు, మా నాయన పెద్ద హిట్లర్ అయిపోయాడు, అదైపోయాడు, ఇదైపోయాడు. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అని ఉంటుంది. అందుకని వాళ్ళు అనుభవంతో చెప్తారు, నాయన ఇది చేయొద్దు, ఇట్లుండండి ఇట్లుండండి ఇట్లుండండి. కానీ పిల్లలకి అనుభవం లేదు. తర్వాత వాళ్ళు ఇప్పుడు చూసే సినిమాలు, కాలక్షేపాలు అన్నీ కూడా తండ్రి మాటలు వినకుండా, పెద్దల మాటలు వినకుండా పిచ్చి పిచ్చిగా తిరిగేటువంటి హీరోల సినిమాలు చూస్తారు. అదే ఆదర్శం అనుకుంటారు, అదే ఆదర్శం అనుకుంటారు. ఒక గురువు ఉన్నాడంట, ఆయన ఎలక్ట్రీషియన్ అంట. శిష్యుడికి చెప్పాడంట, ఒరే నాయన, ఈ కరెంట్ లైన్లతో కేర్ఫుల్గా ఉండాలి, పనిచేసేటప్పుడు మెయిన్ లైన్కి చేతులు కాళ్ళు తగిలించకూడదు, అది ఇదే చెప్తుండేవాడంట. ఒకరోజు గురువు గారికి ఫోన్ వచ్చిందంట, శిష్యుడికి షాక్ కొట్టి హాస్పిటల్లో ఉన్నాడు అని.
గురువుగారు వాడిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. వాడు బెడ్ మీద అని పడిపోయాడు. ఒరే, ఎన్నిసార్లు చెప్పానురా నీకు మెయిన్ లైన్తో కేర్ఫుల్గా ఉండాలని, ఎందుకు తగిలిచ్చావురా, చూడు షాక్ కొట్టింది. అప్పుడు శిష్యుడు అన్నాడంట, గురువుగారు నాకు చెప్పేవాళ్ళు, కానీ అప్పుడప్పుడు మీ కాలు మెయిన్ లైన్కి తగిలిస్తా ఉన్నారు, మీరు తగిలిస్తే లేదు నేను తగిలిస్తే ఏమవుతుందా అని తగిలిచ్చాను అన్నాడంట. అప్పుడు గురువు ప్యాంటు కొంచెం పైకెత్తి ఇట్లా కాలు చూపించాడంట. ఆయన కాలు చెక్క కాలు అంట. ఒరే, నా గురువు చెప్తే నేను వినకుండా షాక్ కొట్టించుకొని కాలే పోయింది, చెక్క కాలు రైది, ఇది దేనికి తగిలిస్తే ఏమవుద్ది, నేను అనుభవంతో చెప్పాను, నువ్వు వినలేదు, నీ కర్మ. వినలేదు, నీ కర్మ. రేపు పట్టాభిషేకం అవుతుంది అంటే అంత కఠినమైన నిర్ణయం తండ్రి తీసుకుంటే కూడా రాములు వారు ఎందుకు పాటించి అరణ్యవాసానికి వెళ్ళారు అంటే, భవిష్యత్తులో పెద్దలు వాళ్ళ అనుభవంతో చెప్తే పిల్లలందరూ కూడా ఇట్లాగే అనుసరించాలా, నేను మీకు మార్గదర్శకం అని చెప్పి మానవాళికి మార్గదర్శకం చూపించడానికి అంత కఠినమైన నిర్ణయాన్ని కూడా శిరసా వహించి శ్రీరామచంద్రుల వారు పాటించారు. మానవాళిలో ఉన్నటువంటి యువతకందరికీ కూడా మార్గదర్శకంగా ఉండడానికి సో అందువల్ల మనం ఏంటి అంటే, అక్కడ ఈరోజు తండ్రి కొంచెం కఠినంగా చెప్తాడు, తల్లి కూడా కఠినంగా చెప్తుంది. దాన్ని కూడా తీసుకోలేం మనం పిల్లలు. దానికి కూడా ఆచార్యులు ఒక ఉదాహరణ ఇస్తారు. ఎవరో ఒక వ్యక్తికి చెప్పారంట, పండ్లు చిటారు కొమ్మకు కాసినటువంటివి ఎండ బాగా సోకుతుంది, అవి రుచిగా ఉంటాయని చెప్పారండి. ఓ వ్యక్తి ఆ చిటారు కొమ్మనున్న పండ్లు కోయడానికి చెట్టెక్కాడు. ఆ చిటారు కొమ్మ పెలుసుగా ఉంటుంది కదా, అది విరిగిపోయింది. వాడు పడిపోబోతూ ఓ కొమ్మను పట్టుకున్నాడు. కాపాడండి కాపాడండి అని అరుస్తా ఉన్నాడు. అందరు జనాలు కూడారు. ఇటువంటి ఇష్యూ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. నేను అప్పుడప్పుడు కూడా గమనిస్తుంటాను. ఏదో చిన్న సైకిల్ పడిపోయిందో జనాలు గూడేస్తారు అన్నమాట, కాలక్షేపం, రకరకాలు ఐడియాలు అవి ఇవి. సో వాడికి అందరు కూడా ఐడియాలు చెప్తున్నారు. రే, ఇటు దగ్గర నాయన, అటు దగ్గర నాయన, అది ఇది అని చెప్పి ఐడియాలు చెప్తున్నారు. వాడు దిగలేకుండా ఉన్నాడు. ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఏం చేశాడంటే, ఒక రాయి ఒకటి తీసుకొని, వాడు ఏలాడుతున్నాడు కదా కొమ్మకి, వాడికేసి గట్టికి కొట్టాడు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నన్ను రాయితో కొడతావా, దిగానంటే చూడు ఏం చేస్తాను నేను అన్నాడు. ఆ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని మళ్ళీ గట్టి ఫాట్ అని కొట్టాడు. చూడు చూడు దిగానంటే అయిపోయింది నీ పని అన్నాడు వాడు. ఈ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసి గట్టి కొట్టాడు. వాడికి ఎక్కడ లేని కోపం వచ్చి ఎగిరి కొమ్మను పట్టుకొని బరబర బరబర జారుతూ కిందకి దిగి వచ్చేసి ఈ సాధువు పోవులుగా వెళ్ళిపోతాడు. ఆగు ఆగు, నేను నిస్సహాయ పరిస్థితిలో ఉంటే రాళ్ళతో కొడతావా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను నిన్ను అని చెప్పి వెనకాల పరిగిస్తున్నాడు. ఒక పెద్ద మనిషి, ఏంట్రా అన్నాడు. చూడండి, నేను కొమ్మ కట్ట ఏలాడుతా ఉంటే రాళ్ళతో కొట్టేది పెద్ద మనిషి, ఏం చేయాలి ఈ మనిషిని, అది ఇదని. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఒరే, మేము ఎన్నో సలహాలు ఇచ్చాం, నిన్ను దించలేకపోయాం. ఆయన రాళ్ళ దెబ్బలు కొంచెం గట్టిగా తగిలినా కానీ నీ ప్రాణాలు కాపాడింది ఆ రాళ్ళ దెబ్బలేరా పనికిమాలోడా. ఆయన అట్లా కొట్టడం వల్ల నువ్వు ఉద్రేకంతో దిగొచ్చేసావు. మేము ఎన్ని ఐడియాలు ఇచ్చినా నువ్వు దిగలా. నీ ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ఏదో శిక్షిస్తానని వెనకాల పరిగిస్తున్నావు, పోరా అన్నాడు. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, పెద్దలు చెప్పిన మాటలు ఆ రాళ్ళ దెబ్బల్లాగా కఠినంగా ఉండొచ్చు, కానీ పెద్ద ప్రమాదం నుంచి నిన్ను కాపాడడం కోసం పెద్దలు అనుభవంతో కఠినంగా నీకు చెప్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకోగలిగితే పిల్లలారా మీ జీవితం ధన్యమవుతుంది, మీ జీవితం ధన్యమవుతుంది. తండ్రేమీ శత్రువు కాదు కదా, తల్లేమీ శత్రువు కాదు కదా, నీ భవిష్యత్తు కోరే కదా. సో మర్యాద పురుషోత్తముడు రాముల వారు ఆయన వచ్చి ఇటువంటిది మానవాళికి ఆదర్శంగా ఉండడం కోసం ఆయన తండ్రి చెప్పిన తక్షణమే పల్లెత్తు మాట్లాడకుండా అరణ్యవాసానికి వెళ్ళారు. అరణ్యవాసానికి వెళ్ళి కష్టాలు పడ్డట్టుగా కనిపించినా లోక కళ్యాణమే జరిగింది కదా. ఎంతమంది దుష్టులను శిక్షించాడు,
ధర్మరక్షణ చేశాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవాలా, మళ్ళా రామాయణంలో అన్నదమ్ముల మధ్య బాంధవ్యం ఎట్టుండాలా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు, ఆస్తులు వీటి కోసం. అవునా కాదా? కానీ రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వస్తే తల్లి చెప్పింది, రేపు నీకు పట్టాభిషేకము, రాముణ్ణి అరణ్యవాసం పంపించేసావని. మనంగానైతే అమ్మా ఏమి బుర్రమ్మా నీదే, భలే చేసావమ్మా మనంగానైతే. భరతుడు ఏంటిమ్మా ఇట్లా చేశావు, ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికన్నా ఉంది అంటే అది శ్రీరామచంద్రుడికే ఉంది, నాకు కాదన్నా. పరిగెట్టుకుంటూ రాముల వారి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మణుడు అనుకున్నాడు యుద్ధానికి ఏమైనా వస్తున్నాడేమో భరతుడు, అరణ్యవాసానికి వచ్చేసినా కానీ భరతుడు వచ్చేమన్నాడంటే, మీరు తిరిగి వచ్చి సింహాసనాన్ని ఎక్కండి అన్నాడు. అసలు ఈయన అరణ్యవాసం బయలుదేరిన కార్యం అవ్వకుండా ఎట్టొస్తాడు చెప్పండి. లేదు లేదు పితృవాక్ పరిపాలన, నేను తిరిగి రానన్నాడు. అట్టయితే మీ పాదుకలు ఇవ్వండి నాకు అన్నాడు భరతుడు. రాముల వారు అన్నారు, ఎందుకన్నాడు, మీ పాదుకలు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద పెట్టి పట్టాభిషేకం, పాదుకలకు పట్టాభిషేకం చేస్తాను, మీరు వచ్చే వరకు నేను కాదు పరిపాలించేది, మీ పాదుకలు పరిపాలిస్తాయి, మీరు వచ్చిన తర్వాత మళ్ళా మీరు సింహాసనాన్ని ఎక్కుతారు. అది ఆదర్శంగా తీసుకుంటే ఈరోజు అన్నదమ్ముల మధ్యలో సమస్యలు ఉంటాయా? ఉండవు. సమస్యలు ఉండవు అన్నదమ్ముల మధ్యలో. రామాయణంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య సమస్యలు ఉండవు, అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉండవు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండవు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎట్టున్నారు, ఏదన్నా అన్ని అనుకూలంగా భర్త అన్ని బాగా చూసుకుంటా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఏదైనా కష్టం వస్తే మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నా నేను, అరే కష్టంలో కదా నిలబడాల్సింది నువ్వు, అసలు ఆనందంలో కాదు కష్టంలో నిలబడాల, ధైర్యాన్ని ఇవ్వాల. మరి సీతమ్మ తల్లి ఏం చెప్పింది, ఎంత సుకుమారంగా పెరిగావు సీత, అరణ్యవాసం అంటే చాలా కష్టము, నువ్వు ఉండు నేను వెళ్ళి అరణ్యవాసం చేసుకొని వస్తానని. సీతమ్మ అనింది, స్వామి రాముల వారి యొక్క నీడ ఎవరు అంటే సీత, రాముల వారి నీడ ఎవరు అంటే సీత. నీడ లేకుండా రాముడు ఎక్కడికి వెళ్తాడు? కష్టమో నష్టమో మీతోనే నా జీవితం, మీతోనే నా జీవితం. ఈ రోజుల్లో సమస్యలన్నీ సమాజంలో ఏంటి అంటే, ఎప్పుడైతే చిన్న కష్టం వచ్చిందని భర్తల్ని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నామో అన్ని సమస్యలు వచ్చేస్తా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా రాంగ్ గైడెన్స్, వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచేటప్పటి నుంచే రాంగ్ గా గైడ్ చేస్తారు. బాగా చదువుతావే, రేపు పెళ్లి గిల్లి ఏమన్నా అయిపోయిందనుకో నీ కాలం మీద నువ్వు నిలబడాలా, ముందే సీడేసేస్తారు. చిన్నప్పటి నుంచే ప్రిపరేషను విడగొట్టడానికి. అతి గారాబం, అతి ప్రేమ. పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాలా, మనం మధ్యలో దూరకూడదు. మనం అతి ప్రేమతో సలహాలు ఇచ్చి అది చేసి ఇది చేసి చివరికి నాశనం చేసేస్తాం వాళ్ళ బంధాలు. వాళ్ళు పెరిగారు కదా, భగవంతుడు వాళ్ళకి బుద్ధి ఇచ్చాడు కదా, తెలివితేటలు ఇచ్చాడు కదా, మనం దేనికి మధ్యలో దూరడం. సీతమ్మ అంత సుకుమారంగా పెరిగింది అంటే ఈ సిచ్యుయేషన్ కూడా ఎందుకు పెట్టారంటే మనకు అర్థం అవడానికి. 24 గంటలు మనం ఏమంటాం తెలుసా లేడీస్, మా ఇంట్లో ఎంత గారాభంగా పెంచారో మమ్మల్ని. జనక మహారాజు సీతమ్మను పెంచిన దానికన్నా గారాభంగా ఇంకెవరికైనా జరుగుతుంది చెప్పండి చరిత్రలో? జనక మహారాజు సీతమ్మ తల్లిని పెంచిన దానికన్నా గారాభంగా ఎవరికైనా జరుగుద్దా? మరి అంత గారాభంగా పెరిగిన ఆమె అరణ్యవాసానికి వెళ్ళింది భర్తను సపోర్ట్ చేయడానికి.
భర్తను సపోర్ట్ చేయడానికి. మళ్ళా ఇక్కడ చూడండి, భర్త ఎట్లా బాధ్యతగా ఉండాలా, భార్యే కాదు భర్త కూడా, భర్త ఎట్లా బాధ్యతగా ఉండాలా. రావణాసురుడు అపహరించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన వదిలేశాడా? పోతే పోయిందిలే, ఇంకా మనం ఏం చేస్తాం. లేదు, భర్త అనేవాడు భరించేవాడు, బాధ్యత కలిగినటువంటి వాడు ఏ రకంగా బాధ్యత తీసుకోవాలా అనేటువంటిది ప్రపంచానికి చూపించాడు. శ్రీరామచంద్రుల వారు సముద్రాలు దాటి వెళ్లి సీతమ్మను వెతికి ఆ రాక్షసుని వధించి మళ్ళా సీతను తీసుకొని వచ్చాడు. ఇది భర్త యొక్క బాధ్యత అంటే. భర్త యొక్క బాధ్యత అంటే ఇది. మళ్ళా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. శూర్పణఖ వచ్చింది, ఈ సీత ఏముంది, నన్ను పెళ్లి చేసుకోరామా, నేనేమి సామాన్యమైన యువతిని కాదు, ముల్లోకాలు ఏలేటువంటి రావణాసురుని యొక్క చెల్లెల్ని, చాలా ఐశ్వర్యం ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఏం చేశాడు? ముక్కు చెవులు పిచ్చి పంపించేశాడు. అంటే ఒక భర్త ఏకపత్ని వ్రతుడుగా ఎంత స్థిర చైతన్యంతో ఉండాలా అనేటువంటిది కూడా రాముడు మానవాళికి చూపించాడు. సమాజంలో మనం జీవించేటప్పుడు రకరకాల సిచ్యుయేషన్స్ వస్తాయి. కానీ ఎట్లా నిగ్రహంగా నువ్వు ఉండాలా, నిగ్రహంగా నువ్వు ఎట్లా ఉండాలా అనేటువంటిది రాముల వారు ప్రపంచానికి చూపించారు. ఈరోజు ఎవడైనా పనోడు పెట్టుకుంటే టెన్షన్ మనకు. పనోడు ఎట్లాగా మనల్ని నష్టపరుస్తాడు. ఇంతకు ముందు రోజుల్లో ఎవరైనా పని ఇచ్చారు అంటే, అరే యజమాని నాకు పని ఇచ్చాడని చెప్పి చాలా నిజాయితీగా చేసేవాళ్ళు. ఇప్పుడు వీడు పనికి చేరిన దగ్గర నుంచి ప్లానింగ్ అనమాట, ఎట్లా యజమాని అయిపోవాలా అని. ఒక సేవకుడు ఎట్లా ఉండాలా నిదర్శనం హనుమంతుడు. హనుమంతుడు ఒక సేవకునికి నిదర్శనం అనమాట. ఆయన లంకలో ప్రవేశిస్తున్నాడు, కుడికాలు పెట్టబోయాడు లోపల, మళ్ళా ఆలోచించాడు. శత్రువు ప్రాంగణంలో కుడికాలు పెడితే వాడికి విజయం వస్తుంది. కాలు వెనక్కి తీసేసి ఎడంకాలు పెట్టాడు. అంటే అడుగు తీసి అడుగు పెట్టేంత వరకు కూడా ఇది నా స్వామికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించి ప్రవర్తించుకునేటువంటి వాడే సేవకుడు అని ఉత్తమ ఉదాహరణగా హనుమంతుడు నిలబడ్డాడు. ఇంకా కొన్ని చెప్తాను. హనుమంతుడు ఎట్లా, అక్కడక్కడ మీరు హనుమంతుడి విగ్రహాలు చూస్తారు, ఎర్రగా సింధూరం పూసేసి ఉంటారు. చూసారు ఎప్పుడైనా? హనుమంతుడి విగ్రహాలకి ఎర్రగా ఉంటుంది. చాలా మందికి తెలీదు ఎందుకు హనుమంతుడికి ఎర్రగా పూస్తారని. ఒకసారి అయోధ్యలో హనుమంతుల వారు సీతారాముల వెనకాల తిరుగుతూ ఉండడం అన్నట్టు. ఆయన పని రోజంతా ఏదైనా ఒక సర్వీస్ ఉంటే చేస్తూ ఉండడం, వాళ్ళతోనే ఉండడం. రాత్రి అయిపోయింది, అంతఃపురంలోకి వెళ్ళబోతుంటే హనుమంతుడు ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాముల వారు అన్నారు, ఏ హనుమ, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని ఉదయం తరా అన్నారు. సీత నేను వెళ్తాం అంతఃపురంలోకి. అదేంటి స్వామి, నేను కూడా వస్తానన్నారు. రాముల వారికి ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. ఏం సీతమ్మ రావచ్చు, నేను ఎందుకు రాకూడదు అన్నాడు అమాయకంగా. అప్పుడు రాముల వారు అన్నారు, సీత సింధూరం పెట్టుకొని ఉంది కదా, అందుకని ఆమె రావచ్చు, నువ్వు రాకూడదు. అంతా వెళ్ళిపోయాడు పోకాడించుకొని. మరుసటి రోజు ఉదయంతో లేచి రెడీ అయిపోయి వచ్చేసాడు. సీతమ్మ తల్లి సింధూరం పెట్టుకుంటూ ఉందంట. అమ్మా, ఆ సింధూరానికి అంత విలువ ఏంటమ్మా? అది నువ్వు పెట్టుకున్న దానివల్ల నువ్వు రావచ్చు, నేను రాకూడదంట. ఏంటమ్మా సింధూరం యొక్క విలువ అని సీతమ్మని అడిగాడు. అడిగితే సీతమ్మ తల్లి చెప్పిందంట, ఈ సింధూరం పెట్టుకుంటే మన స్వామి రాముడు ఉన్నాడు కదా, ఆయనకి యశస్సు, కీర్తి, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా పెరుగుతాయి. అంటే భార్య యొక్క పాతివ్రత్యం భర్తకు బలాన్ని చేకూరుస్తుంది. శాస్త్రాలు చెప్తాయి భార్య యొక్క పాతివ్రత్యం అన్ని రకాలుగా కూడా భర్తకు బలాన్ని పెంచుతాయి. చాలా మంది చరిత్రలో
భార్యల యొక్క పాతివ్రత్యం వల్ల భర్తలను ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. అంత శక్తి ఉంది స్త్రీ యొక్క పాతివ్రత్యం వల్ల. సో అది చెప్పేసరికి హనుమంతుడు, అంత శక్తి ఉందా మా సింధూరంలో అంటే, అవును హనుమా అనిందంట. టక్కన అదృశ్యం అయిపోయాడు. నేరుగా మార్కెట్లోకి వెళ్ళిపోయాడు. ఒక దుకాణం అప్పుడే తెరుస్తున్నారు. ఏ నాకు సింధూరం కావాలన్నాడు. మామూలుగా సింధూరం చిన్న చిన్న బరెన్లో ఉంటది. ఆయన చిన్న బరెన్ ఇటు తీసి ఇవ్వబోయాడు. పెద్ద గోని సంచి నిండు కావాలి నాకు. ఏ హనుమా, సింధూరం అంటే చిన్న చిన్న ఇట్లా తీసుకో. నాకు పెద్దది కావాలయ్యా, గోని సంచి అన్నది. ఆ గోని సంచి తీసుకొని పైన కుమ్మరిచ్చేసుకున్నాడంట. ఆయన చూసుకున్నాడంట, అక్కడక్కడ కొంచెం ప్యాచెస్ ఉన్నాయంట. ఆ కిందంతా పడిపోయి ఉంటే సింధూరము దాంట్లో పడి దొర్లాడంట. బాగా దొర్లి మొత్తం పూసేసుకున్నాడు ఎన్నగా. ఈ లోపల రాముల వారు రెడీ అయిపోయి దర్బార్కి వచ్చున్నారంట. ఈయన దర్బార్లోకి వెళ్ళిపోయి హనుమంతుల వారు ఒక స్తంభం వెనకాల దాముకొని కొంచెం అటు చూపించేది రాముల వారికి, వాళ్ళు దాముకునేది. రాముల వారు చూసి నవ్వుతున్నారంట. ఈ హనుమంతుడికి నేను చెప్పాను సింధూరం పెట్టుకుంటే సీత రావచ్చని, అందుకని వీడి ఒళ్ళంతా పూసుకొని వచ్చాడు హనుమంతుడు అని చెప్పి రాముల వారు నవ్వుకుంటున్నారు. ఈయనేమో రవంత అటు చూపించేది, మళ్ళీ ఇటు వెళ్ళేది. ఇట్లా నువ్వు వేషాలు చాలు కానీ ఏంటిది అన్నాడు. ఆయన వచ్చేసి సిగ్గుగా నిలబడుకొని, ఏం ఒళ్ళంతా పూసుకున్నావు అన్నాడు. సింధూరం రహస్యం తెలిసిందిలే స్వామి నాకు. ఏంటి ఆ రహస్యం అన్నాడు. సీతమ్మ తల్లి చెప్పిందిలే అన్నాడు. చెప్పవా ఏంటో అన్నాడు. ఆమె ఎంత పెట్టుకుంటేనే మీ యశస్సు, కీర్తి, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని పెరిగిపోతాయంట. ఆవంత పెట్టుకుంటేనే పెరిగిపోతే నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకెంత పెరగద్దు అని చెప్పి ఒళ్ళంతా పూసుకొని వచ్చాను. ఆయన కోసం కాదు, స్వామి కోసం. అంటే ఒక సేవకుడు యజమాని కింద ఎట్లా ఉండాలా అని ఆదర్శంగా హనుమంతుడు ప్రపంచానికి చూపించాడు. ఈ రోజు యజమాని కింద సేవకుడు చేరితే ఎప్పుడు ఆయనకి టోపీ పెట్టేసి యజమాని అయిపోవాలని చెప్పి ప్లానింగ్. అందువల్ల యజమానికి బీపీలు, షుగర్లు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఎవరిని నమ్మలేడు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా వాడికి ఉండే ఐడియా ఉంటుంది ఎత్తేసేదానికి. సో మీరు ఈ రకంగా చూసుకుంటే రామాయణంలో మానవాళికి అవసరమైనటువంటి మార్గదర్శకాలన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైన క్యారెక్టర్. స్నేహానికేంటి, సేవకేంటి, భార్యాభర్తలు ఎట్టుండాలా, తల్లిదండ్రులు పిల్లలు ఎట్టుండాలా, సోదరులు ఎట్టుండాలా, రామాయణాన్ని ప్రతినిత్యం చర్చించినంత వరకు కూడా ఒక ఆచార్యుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, రామాయణం ఎంత గొప్ప కావ్యం అంటే ఆకాశమంత పేపర్ ఉంటే, ఆకాశమంత పేపర్ ఉంటే, సముద్రం అంత ఇంకు ఉంటే, సిరా రాసినా గాని రామాయణంలో లీలలు ఆ ఆకాశం అంత పేపర్ సరిపోదంట, ఆ సముద్రంలో ఉన్నటువంటి ఇంకు అది కూడా సరిపోదంట. అంత గొప్ప కావ్యము, అంత గొప్ప సందేశాలు రామాయణం నుంచి మానవాళికి ఉన్నాయి అని చెప్పి ఆచార్యం చెప్తూ ఉన్నారు. ఆకాశం అంత పేపరు, సముద్రంలో ఉన్నంత నీరు లాంటి ఇంక్ అంతున్నా గాని రామాయణంలో ఉన్నటువంటి సందేశాలు మానవాళికి. ఈరోజు మనం ఏంటి అంటే చిన్న చిన్న విషయాలు కొట్లాడుకోవాలా, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి హనుమంతుడు వస్తాడు. వచ్చి, అమ్మా సీతమ్మ తల్లి, ఈ రాక్షసీ జనులు మీకు పెట్టిన కష్టం కళ్ళారా చూశాను నేను, ఆదేశించండి, త్రుటిలో చంపేస్తాను వీళ్ళందరినీ అని హనుమంతుడు. సీతమ్మ అంటుంది, హనుమా వాళ్ళ తప్పేముందయ్యా, యథా రాజా తథా ప్రజ,
వాళ్ళ నాయకుడు రావణుడు అట్లా ప్రవర్తించమని చెప్పారు కాబట్టి వాళ్ళు ప్రవర్తించారట్లా. వాళ్ళ తప్పేం లేదు. నీకు ఒక ఉదాహరణ ఇస్తాను. క్షమించడానికి మించినటువంటి ప్రతీకారం ఇంకొకటి లేదు అనింది సీతమ్మ. ఫర్గివ్నెస్ ఈజ్ ద నోబుల్ రివెంజ్ అని చెప్పి ఒక కథ చెప్తుంది. హనుమా, ఒక వేటగాడు ఆయుధం తీసుకొని పులిని తరుముతూ పోతున్నాడు. వాడు పరిగెస్తూ పోతూ ఉంటే ఒక రాయి తట్టుకొని పడిపోయాడు. వాడు ఆయుధం కూడా దూరంగా పడిపోయింది. పులి ఇది గమనించి వాడిని తరవడం మొదలుపెట్టింది. ఆయుధం లేదు కదా చేతిలో. వాడు పరిగిస్తూ పరిగిస్తూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ వానరం ఒకటి చెట్టు మీద కూర్చొని ఉంది. ఆ వానరాన్ని నాకు సహాయం ఇవ్వు, చెయ్యవు అన్నాడు. చెయ్యి అందించింది. వీడు చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కిన తర్వాత పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉన్నాడు కదా. ఆ కోతిని అడిగాడు, నీ ఒడిలో కొంచెం సేపు నేను విశ్రమించచ్చా అన్నాడు. పడుకో అని చెప్పింది. వీడు ఒడిలో పడుకొని నిద్రపోతుంటే ఆ పులి కోతితో అనింది, చూడు, మనుషుల్ని నమ్మకూడదు. పాము విషముందని తెలుస్తుంది, దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. వీడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడు వెనకాల కత్తి పెట్టేస్తాడో తెలియదు. మనుషులు చాలా డేంజరస్. వాడు నీకు శత్రువే, నాకు శత్రువే, కిందకు దోసేవాడిని చంపేస్తానని పులి. అంటే దీని గురించి ప్రభుపాదుల వారు కొంచెం ఎలాబరేట్ చేస్తారు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఆశ ఉండొచ్చు, అత్యాశ. జంతువుల కన్నా మనిషి యొక్క ఆలోచన చాలా నీచంగా ఉంటుంది. 4 రోడ్ల కూడల్లో ఒక బస్తా బియ్యం పెట్టండి, పక్షులు వస్తాయి, కడుపుకి ఎంత అవసరమో తింటా ఎగిరిపోతాయి. జంతువులు వస్తాయి, ఎంత అవసరమో తింటా వెళ్ళిపోతాయి. మనిషి మహా తినేవాడైతే రోజుకు ఒక 1/2 కేజీ తింటాడేమో, కానీ వాడు అటు ఇటు చూసి బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇంకో ఉదాహరణ కూడా ప్రభుపాదుల వారు చెప్తారు. ఒక గానుగ నూనె ఆడించే వ్యక్తి ఉంటాడంట. వాడు వ్యాపారం చేసుకుంటుంటాడు, ఎద్దు తిరుగుతూ ఉంటుంది. గానుగ నూనె అంటే ఐడియా ఉందా? ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఒకడు నూనె కొనుక్కునేదానికి వచ్చాడు. ఈ వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా, ఆ ఎద్దునట్టు వదిలేసావు, నీ పాటికి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, అది తిరగకపోతే నువ్వు నష్టపోతావు కదా అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అన్నాడు, ఆ ఎద్దు మెడలో గంట కట్టాను, అది తిరుగుతూ ఉంటే శబ్దం వస్తుంది, అది తిరగలేదు అంటే శబ్దం రాదు, అప్పుడు వెళ్ళి 2 దెబ్బలు వేస్తాను, మళ్ళా తిరుగుతూ ఉంటది అని చెప్పి అన్నాడు. అప్పుడు వీడేమన్నాడంటే, చూడబ్బాయ్, ఆ ఎద్దు ముందుకు వెళ్లకుండా ఎక్కడుండేది అక్కడే నిలబడి మెడ ఇట్టా ఇట్టా ఆడిచ్చింది అనుకో, అప్పుడు కూడా గంట శబ్దం వస్తుంది, నువ్వు మోసపోతావు కదా అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఏమన్నాడంటే, ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే అన్నాడు. ఆ ఎద్దు నీ అంత తెలివిలేదు. మనిషికి తెలివితేటలన్నీ కూడా చావు తెలివితేటలు అనమాట. మంచికి ఉపయోగించడు, అన్ని చావు తెలివితేటలే. అన్ని పనికిమాల పనులు చేయడానికి, పాపాలు చేయడానికి ఎక్కువ శాతం మనుషులు దేనికి తెలివితేటలు ఉపయోగిస్తారంటే వీటి కోసం ఉపయోగిస్తారు. వాటి పర్యవసానం దుఃఖాలు అనుభవిస్తుంటారు. సో ఈ మనుషుల్ని నమ్మకూడదు, ఈ వేటగాడిని కోసేయి అని చెప్పి పులి చెప్పింది. ఆ కోత ఏమనిందంటే, వాడు నాకు శరణాగతుడయ్యాడు, నేను వాడిని తోసేస్తే నమ్మక ద్రోహిని అవుతాను. నమ్మక ద్రోహం అంటే బ్రహ్మహత్య పాతకంతో సమానము, నేను అటువంటి పాపం చేయను అని చెప్పి కోతనిందండి. కొంతసేపటికి నిద్రలేచాడు. కోతనింది, నిన్ను మోసి మోసి నేను అలసిపోయాను, కొంచెం సేపు నీ ఒడిలో నేను పడుకోవచ్చా అని అడిగింది. అప్పుడు వీడు పడుకో అన్నాడు. అప్పుడు కింద నుంచి పులేమనిందంటే, ఒరే వేటగాడా, ఆ కోతిని కానీ దోసావంటే నేను తినేస్తాను, కడుపు నిండిన తర్వాత నేను ఇంకో జోలికి వెళ్ళను, అప్పుడు నీ దాన్ని నువ్వు వెళ్ళిపోవచ్చు, ఆ కోతిని కిందకు దోసేయని. వీడు తక్షణమే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోతిని దోశాడు. అది కింద పడిపోబోతూ, కోతుల్ని ఏమంటారంటే వృక్షరాజు అంటారు, అది ఎగిరి ఒక కొమ్మను పట్టుకుంది. అప్పుడు ఈ పిల్ల అంటుంది, చెప్పానా మనుషుల్ని నమ్మకూడదని,
వాడు చూడు ఎంత మోసగాడో, నిన్ను తోస్తాడు, ఇప్పటికైనా ఏం పర్వాలేదు వాడిని తోసేయాలి. అప్పుడు ఆ కోతి ఏమంటుందంటే, అధర్మంగా ఒకడు ఎవరికైనా కష్టాన్ని కలిగిస్తే అదే అధర్మంగా ప్రతీకారం తీర్చుకుంటే వాడికి నాకు వ్యత్యాసం ఏముంది, నేను అటువంటి పని చేయను, నేను ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ కోతి వెళ్ళిపోతుంది. ఇది సీతమ్మ తల్లి చెప్పి ఫర్గివ్నెస్ ఇస్ నోబుల్ రివెంజ్, క్షమించడం అన్నటువంటిది ఉత్తమ ప్రతీకారం, ఈ రాక్షసి జనులు ఏమి చెయ్యొద్దు, మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి సీతమ్మ తల్లి హనుమంతుడితో చెప్తుంది. ఎన్ని అద్భుతమైనటువంటి ఉదాహరణలు రామాయణంలో ఉన్నాయి, ఎన్ని అద్భుతమైనటువంటి ఉదాహరణలు. అవన్నీ అనుసరించినంత వరకు కూడా మానవాళి చాలా హ్యాపీగా ఉండింది. యుద్ధం అంతా అయిపోయింది, రావణుడి సంహారం అయిపోయింది. అయోధ్యలో రాణులందరూ కూడా సీతమ్మ తల్లిని అడిగారంట. ఏమని అంటే, ఏ బాబు, హలో, విగ్రహాలతోటి ఫోటోలు తీస్తారా ఎవరైనా? కొంచెం ఆలోచించండి బాబు, చాలా అపరాధం అది. సెల్ఫీలు తీసుకోవడం విగ్రహాలతోటి. వాళ్ళేం బొమ్మలు కాదు, భగవంతుడు. సో అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా, మిగిలిన రాణులందరూ కూడా అడిగారంట సీతమ్మ తల్లిని. వాడు రావణాసురుడు చాలా దుర్మార్గుడు అంట, ఎట్లుంటాడో ఒకసారి చూడాలనుంది, ఒక చిత్రపటం గీయమ్మా అని సీతమ్మ తల్లిని అడిగారంట. ఆమె కలం తీసుకొని ఒక బొటన వేలు గీసిందంట. రావణాసురుడి బొమ్మ గీయమంటే బొటన వేలు గీసావేంటమ్మా అని వాళ్ళందరూ అడిగారంట. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పిందంట, వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు వాడి పాదం తప్పిస్తే వాడి ముఖాన్ని నేను ఏ రోజు చూడలేదు అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పిందంట. వాడి ముఖాన్ని నేను ఏ రోజు చూడలేదు, వాడి పాదం తప్పిస్తే, ఆ బొటన వేలు తప్పిస్తే నేను ఇంకేం చూడలేదు. అంటే స్త్రీ జాతికంతా సీతమ్మ తల్లి ఒక ఆదర్శం, పురుష జాతికంతా రాముల వారు ఒక ఆదర్శం, అన్నదమ్ములంటే లక్ష్మణుడు ఒక ఆదర్శం, భరతుడు ఒక ఆదర్శం, సేవకుడు అంటే హనుమంతుడు ఒక ఆదర్శం. సో ఎన్ని అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు రామాయణ మహాకావ్యంలో ఉన్నాయి. మానవాళికి అవి ఎంత మార్గదర్శకం, ఎంత మార్గదర్శకం అది. సో అందువల్ల మనం పిల్లలకి రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇవి మనం తెలియపరచాలి. నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అంటే, ఈరోజు సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎవడు కూడా పరిష్కారం అంటున్నాడు కానీ కారణం ఏంటని ఎవడు ఆలోచించట్లేదు. కారణం ఏంటి అంటే, మనం పిల్లలకి ఎంత ఆస్తి ఇవ్వాలా అనేది ఆలోచిస్తున్నాం కానీ ఎంత సంస్కారం ఇవ్వాలా అనేది ఆలోచించట్లేదు. ఏ రోజు నువ్వు సంస్కారం పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఉంటారు. వాడికి నువ్వు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడు సంస్కారం ఇస్తే ఆ సంస్కారం వాడిని పోషిస్తుంది. సో ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, యద్యథా త్వరది శ్రేష్ట తతతే కరోజన సాయత్ ప్రమాణం పూర్తే లోకస్తరను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. సో అందుకని మరి నాయకులు ఎవరు అంటే ప్రభుపాదుల వారి భాషల్లో చెప్తున్నారు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, తర్వాత పరిపాలించేటువంటి రాజులు, వీళ్ళందరూ నాయకులు. సో దురదృష్టవశాత్తు ఏంటి అంటే మన నాయకులందరూ కూడా తప్పుడు మార్గాల్లో ఉన్నారు. ఆయన 1,00,000 కోట్లు అంటే ఇంకొక ఆయన నేనేం తక్కువ 2,00,000 కోట్లు స్కాములు చేస్తాం. సో మనం ఏంటి అంటే మనమే నాయకులుగా తయారవ్వాలా. భగవద్గీతను అనుసరించడం ద్వారా, రామాయణాన్ని అనుసరించడం ద్వారా, మహాభారతాన్ని అనుసరించడం ద్వారా మనమే నాయకులం అవ్వాలా.
మనమే నాయకులం అవ్వాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు. నేను ప్రవచనం అయిపోయిన తర్వాత ఎవరన్నా వస్తారు అనమాట, వచ్చి గురుగారు ప్రవచనం చాలా బాగుంది అంటే, సరేనయ్యా నువ్వు పాటిస్తావా ఇవన్నీ అంటే, నేను ఒక్కడిని పాటించి ఉపయోగం లేదు గురుగారు, అందరూ పాటిస్తే బాగుంటుంది. అందరు తర్వాత సంగతి, నువ్వు పాటిస్తావా లేదు. అదే నేను ఒక్కడిని పాటించి ఉపయోగమే లేదు గురుగారు, అందరూ అందరూ అట్టు అనుకుంటే ఎవడో ఉండడు పాటించేవాడు. ఈ రోజులో మనం ఏంటి అంటే, ఏదన్నా మంచి చెప్తే వినడానికి కూడా మనకి ఇష్టం ఉండట్లేదు. చెడుకైతే విపరీతంగా గంటలు గడుపుతారు. ఏదైనా మంచి వాక్యాలు వినడానికి నేను కూడా ఉపన్యాసాల్లో గమనిస్తుంటాను. భార్యాభర్తలు కూర్చుంటారు, ఏదన్నా జోకులు అవి ఇవి చెప్తే అంత నోరు తెచ్చుకుని నవ్వుకుంటుంటారు. ఇట్టుండాలా అని చెప్పంగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతాం. వినకపోతే ఎవరికి నష్టం చెప్పండి. లాస్ట్ వీక్ ఒక కథ చెప్పాను నేను. ఒక రాజు ఒక ఆయన 3 మంత్రులు ఉన్నారంట ఆయన దగ్గర. పిలిచాడంట, పిలిచి మన అంతఃపురం పక్కన తోట ఉంది, ఆ తోటలోకి పోయి మంచి మంచి పండ్లన్నీ కూడా 3 గోని సంచులు ఇచ్చాడంట మంత్రులకి, మంచివన్నీ నింపుకొని రండి అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడంట, మంచి మంచి పండ్లు, జీడిపప్పు బాదం పప్పు అన్ని నింపుకొని వచ్చాడంట. ఇంకో మంత్రి రాజు ఉండే బిజీ షెడ్యూల్లో ఆయన ఏమైనా చూస్తాడా, మంచి పండ్లు చెడ్డ పండ్లు ఇవన్నీ, ఏ దొరికితే టైం వేస్ట్ చేయడం దేనికి, ఏ దొరికితే నింపుకొని వెళ్ళిపోవచ్చని మంచివి చెడ్డవి అన్ని నింపుకొని వచ్చేసాడు. 3వ మంత్రి ఇంకా తెలివైనడు మనలాగా, అసలు తోటకి వెళ్ళడం దేనికి, అంతఃపురం ముందు ఉండే చెత్త కుండీలో చెత్త నింపేసుకుని వెళ్ళిపోతే రాజు ఏమైనా చూస్తాడా అని చెప్పి అంతఃపురం ముందు ఉన్నటువంటి చెత్త కుండీలో నుంచి చెత్త అంతా నింపుకొని వెళ్ళిపోయాడు. 3 గోని సంచులు ఎందుకు నింపుకొని రాజుగారు ముందు నిలబడ్డారు. రాజుగారు, అరే అబ్బాయి, మీరు 3 మంత్రులారా, మొన్నటి రోజు నాకు చాలా పెద్ద అపరాధం చేశారు, మిమ్మల్ని 4 రోజులు 3 జైల్లో పెడుతున్నాను, ఏదైతే గోని సంచుల్లో మీరు నింపుకున్నారో అవి తింటూ 4 రోజులు మీరు జైల్లో ఉండాలా అన్నాడు. మొదటోడు మంచివన్నీ నింపుకున్నాడు, 4 రోజులు ఏదో రిసార్ట్లో ఉన్నట్టు గడిపేశాడు. రెండో వాడు సగం మంచివి సగం చెడ్డవి, మంచివి అయిపోయాయి, చెడ్డవి తిని అనారోగ్యంతో చచ్చాడు. అసలు 3వ వాడు చెత్త నింపుకొని వచ్చాడు, ఏం తింటాడు, 2వ రోజే చచ్చాడు వీడు. దీని సారాంశం ఏంటి అంటే, పుణ్యం చేయండిరా అంటే, బాబు దేవుడు ఏమన్నా చూస్తున్నాడా, మన పెద్దోళ్ళు ఏమన్నా చూస్తున్నారా అని అన్ని పనికిమాలిన పనులు. అందుకని వీటిని ఏమన్నారు అంటే కర్మ ఫలాలు అన్నారు. కర్మ ఫలాలు. ఆ రాజు ఏం చెప్పాడు, మంచి మంచి పనులన్నీ నింపుకోమన్నాడు. ఆచార్యులు ఏం చెప్తున్నారు, భగవంతుడు ఏం చెప్తున్నాడు, చేసే కర్మ మంచి కర్మ చేయి అంటున్నాడు. దేవుడు ఏమన్నా చూస్తున్నాడా, చేసే పాపం అది అనుభవించేదేవరు, ఆ కర్మ ఫలాలు తినేదేవరు, నువ్వే. వాళ్ళు జైలుకి వెళ్ళి ఏం తిన్నారు, సో నువ్వు చేసే కర్మ నువ్వే అనుభవిస్తావు, ఇంకెవడో అనుభవించడు. కొంతమంది రొటీన్ డైలాగ్ ఉంటుంది, ఫ్రెండ్ అంటాడు, ఏరా కకృతి పడి పాపాలు చేసి సంపాదిస్తున్నావు, ఏదో ఉన్నారు కదా 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే భవిష్యత్తులో ఉంటుంది. 4 రాళ్ళు వెనకాల కాదు, నేనెత్తినే పడతాయి రాళ్ళు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య, ఇది యూనివర్సల్ లా, కర్మ సిద్ధాంతం. ఎవడు తప్పించుకోలేడు. ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతుందంట. అందరు దేవతలు వస్తున్నారు. ఆ స్వర్గ ద్వారం మీద చిలుక ఒకటి కూర్చొని ఉంది. యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి అని నవ్వాడంట. యమధర్మరాజు నవ్వేసరికి ఆ చిలుక గుండె వేగం కొట్టుకోవడం మొదలుపెట్టింది. విష్ణుమూర్తి వచ్చాడు గరుడ వాహనం మీద. స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయటకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను కాపాడండి అని. ఏంటి నీకు వచ్చిన కష్టం అని. నేను స్వర్గ ద్వారం మీద కూర్చొని ఉన్నాను, యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు, అంటే నాకేదో మూడింది, నన్ను కాపాడండి అని.
ఎట్ట కాపాడమంటావు? ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు, నన్ను తీసుకెళ్లి ఆయనకు అందనటువంటి దూరంలో వదిలిపెట్టరండి అని. అప్పుడు గరుత్మంతుల వారు అన్నారట, నాకు అదేం పెద్ద కష్టం కాదు, నా భుజాన కూర్చో అన్నారు. ఆ చిలకని భుజాన కూర్చోబెట్టుకొని 5 నిమిషాల్లో బ్రహ్మలోకానికి తీసుకెళ్లి వదిలిపెట్టొచ్చేసారు. ఈ లోపల మీటింగ్ అయిపోయింది. ఈ గరుత్మంతుల వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు స్వర్గంలోకి వచ్చేటప్పుడు ఒక చిలుక పైన కూర్చొని ఉంది, దాన్ని చూసి ఎందుకు నవ్వారు అన్నాడు. మళ్ళా యమధర్మరాజు నవ్వాడు. అయ్యా చాలా కుతూహలంగా ఉంది, ఎందుకు చూసి నవ్వారో చెప్పండి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒక్కోసారి జీవులు చేసిన కర్మలు పరమాత్మ రాస్తాడు, తలరాతలు అంటారు. అవి ఒక్కోసారి ఎట్లా జరుగుతాయని నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసినా బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు. 5 నిమిషాల్లో బ్రహ్మలోకానికి ఎట్ట చేరుకుంటుంది? అక్కడ ఒక దండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్ట వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. అప్పుడు గరుత్మంతుల వారు అన్నారు, దాన్ని కాపాడాలని అంత వేగంగా నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాను అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు కదయ్యా, దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు కదయ్యా. చేసిన కర్మ ఎవరు తప్పించుకోలేరు. ఆచార్యులు చెప్తారు, 1000 గోవులున్న మందలోకి 1000 దూడల్ని వదిలిపెట్టండి, ఏ తల్లి దగ్గరికి అదే దూడ వెళ్తుంది, మిస్ మ్యాచ్ అవ్వదు. ఇంకో తల్లి దగ్గరికి ఇంకో దూడ వెళ్ళదు. అదే రకంగా ఎవడు చేసిన కర్మ వాడిని అనుసరిస్తుంది, ఎవడు తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఈ రోజుల్లో కొంతమంది సాధువులు కూడా తప్పుడు తత్వాలు చెప్తున్నారు. నీకు కష్టాలు ఉన్నాయి కదా, సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగ్గుతుంది, మంగళవారం పూజ చేస్తే బుధవారానికి నీకు ఇంకో రకంగా డబ్బులు వచ్చేస్తాయి. నాయన, ప్రామాణికమైన ఆచార్యులందరూ, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య అందరూ చెప్పింది, భగవంతుడు చెప్పింది ఏంటి అంటే, నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. ఆధ్యాత్మిక చింతన దేనికి అంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోగొట్టుకొని సద్గుణాలు తెచ్చుకొని సత్మార్గంలో నడవడానికి ఆధ్యాత్మిక చింతన. అంతేగాని ఆధ్యాత్మిక చింతన అంటే సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది, ఇటువంటి కైత ధర్మం కోసం కాదు. మనం కూడా ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన అంటే అవగాహన లేదు, ఇటువంటి జరిగిపోతాయని చెప్పి వేళవేరికి వెళ్తాం. ఇప్పుడు అదే ఇక్కడ నేను మీకు అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది అంటే హాల్ నిండిపోద్ది, హాల్ నిండిపోద్ది. లోపల ఊరికినే కూడా కాదు, నేను స్కీములు కూడా పెట్టేయచ్చు. ఈ పరిష్కారానికి 5000, ఆ పరిష్కారానికి 10,000, దానికి 20, 50 మొత్తం టికెట్లు పెట్టేస్తే ఫుల్ అయిపోతుంది. కానీ అది సత్యం కాదు కదా. ఈరోజు ఆధ్యాత్మిక అంధకారం ఎట్టుందంటే, ప్రభుపాదుల వారికి ఉదాహరణ ఇస్తారు. ఎవడో ఒకడు కూర్చున్న కొమ్మను నరుగుతున్నాడంట, పోయే బాటసారి చూశాడంట, ఒరే కూర్చున్న కొమ్మను నరుగుతున్నావురా, పడిపోతావు అన్నాడంట. వాడు అన్నాడంట, బాబా నీ పని నువ్వు చూసుకో, నాతో నీకు దేనికి అన్నాడు. కొంతసేపటికి నరికేశాడు, పడిపోయాడు, నడ్డదిరింది, లేచి దుమ్ము దులుపుకొని చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఇందాక పోపోమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంట్రా అంటే, వాడు అంటున్నాడంట, మీరు సామాన్యులు కాదు గురువు గారు, జరగబోయే భవిష్యత్తు చెప్పారన్నాడు. ఒరే కూర్చున్న కొమ్మ నరికేసుకుంటే పడిపోతావని తెలియనటువంటి మూర్ఖుడే, నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈరోజు మనం చాలా తెలివిగల వాళ్ళం అది ఇది అనుకుంటాం, కానీ ఎవరికి అసలు ఈ సృష్టిలో ఎందుకు కష్టం వస్తుంది, ఎందుకు సుఖం వస్తుంది, వీటన్నిటికీ కారణాలు ఏంటి, ఎవరికి ఏబిసిడి కూడా తెలియదు. కానీ మళ్ళీ మనం మాకు అన్ని డిగ్రీలు ఉన్నాయి, మాకు అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, మేము చాలా తెలియగలను. తెలియగలడు అంటే నేను ఒక కథ చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. ఒక టీచర్ పిల్లలందరినీ అడిగాడంట, ఒరే పిల్లలారా, ఈరోజు నేను చాలా తెలివైన ప్రశ్న అడుగుతాను రా, సమాధానం చెప్తారా? పిల్లలు అన్నారంట, అడగండి సార్ అన్నాడు. ఈ టీచర్ అన్నాడంట,
రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడంట. పిల్లలందరూ బిక్కముఖాలు వేశారంట. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అని. కానీ ఒక పిల్లవాడు నేను చెప్తాను సార్ అన్నాడంట. అప్పుడు అయ్యవారు అన్నాడంట, చెప్పబోయ్ అన్నాడంట. నీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. అప్పుడు అయ్యవారు బిక్కముఖం వేశాడంట. ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తావు అన్నాడంట. అప్పుడు పిల్లోడు అన్నాడంట, దాందేముంది సార్, నాకు ఒక అన్నున్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోడు 48 సంవత్సరాలు అన్నాడు. సో మన తెలివితేటలన్నీ చావు తెలివితేటలు ఎట్లుంటాయి. శాస్త్రాలు భాగవతం ఏం చెప్తుంది అంటే, నిజమైన తెలివి గలవాడు ఎవడు అంటే ధర్మం గురించి తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో వాడే నిజమైన తెలివి గలవాడు. సింపుల్. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, అవునా కాదా? ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించేటప్పుడు చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మరి ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. ఆ ప్రకృతి చట్టాలు ఏంటి అనేది తెలియపరిచేటువంటిదే భగవద్గీత. దీంట్లో ఏముంది? డూస్ అండ్ డు నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందం వస్తుంది, ఏం చేస్తే దుఃఖం వస్తుంది. ఎవరన్నా మనం భగవద్గీత చదవన్నాం అనుకోండి, గురువుగారు అప్పుడేదేంటండి 60-70 సంవత్సరాల తర్వాత కదండి. అబ్బో, స్వామి ప్రభుపాదులు గారు చెప్తారు, ఏదన్నా యంత్రం వాడేదానికి ముందే మాన్యువల్ చదవాల. పిచ్చి పిచ్చిగా యంత్రం వాడి చెడిపేసి ఇప్పుడు నేను మాన్యువల్ చదువుతానంటే ఏమైనా ఉపయోగం ఉందా? 60-70 సంవత్సరాలకి యంత్రం పని అయిపోయింది, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, పళ్ళు రాలిపోయాయి, అప్పుడు చదివి ఉపయోగం ఏముంది? అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞం. ధర్మం అనేటువంటిది తెలిసినప్పటి నుంచి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించాలా అంటాడు ప్రహ్లాదు. యంత్రాన్ని వాడేదానికి ముందే మాన్యువల్ చదివి వాడాలా. మానవ యంత్రానికి మాన్యువల్ భగవద్గీత. పురంధరదాసు కీర్తన పాడతాడు, మన అన్నమయ్యలాగా గొప్ప వాగ్గేయకారుడు ఆయన. ఆయన ఏమంటాడంటే, కాగద ಬಂದಿದೆ ಕಾಗದ ಬಂದಿದೆ ಕಮಲನಾಭುನಿಂದ ಕಾಗದ ಬಂದಿದೆ కాగితವನ್ನು ఓదుకొండు కాలా కడిగినే. ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం? ఆ కమలనాభుడైన విష్ణువు దగ్గర నుంచి వచ్చింది. ఆ ఉత్తరాన్ని చదివి నీ కాలాన్ని గడుపు అంటాడు. ఆ ఉత్తరం ఏంటి అంటే భగవద్గీత. ఆ ఉత్తరం ఏంటి అంటే భగవద్గీత. ఈ భగవద్గీతను అనుసరిస్తే మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఈ యంత్రం నడుస్తుంది, ఈ మానవ యంత్రం నడుస్తుంది. కానీ దురదృష్టం ఏంటి అంటే మరీ దారుణం అయిపోయింది. భగవద్గీతను ఎక్కడికి పరిమితం చేశారంటే శవాలను తీసుకెళ్లి బండ్ల మీద పెట్టేదానికి పరిమితం చేశారు. ఎంత దుర్మార్గం! పోయిన తర్వాత వాడు వింటే ఏంటి, వినకపోతే ఏంటి, అది ముందు తెలుసుకోవాలి. భగవద్గీత జీవితానికి ఉపయోగపడేటువంటి సత్యం అది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక 12 సంవత్సరాల క్రిందట భగవద్గీత మీద 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 13 సంవత్సరాలు అయిపోయిందిలేండి. భగవద్గీత మీద స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాం. దగ్గర 40,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. నెల్లూరు, కడప జిల్లా ముస్లిం పిల్లలకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెడితే దగ్గర ఒక 10,000 మంది ఉన్నారు. 2 రాష్ట్రాల నుంచి వచ్చారు అందరూ. ఆ నెల్లూరు జిల్లా ముస్లిం పిల్లవాడు 2 నిమిషాలు నాకు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి అని. మన వాళ్ళందరూ ఆడు ముస్లిం పిల్లవాడు కదా ఏం మాట్లాడతాడో అని విషయం నా దాకా వస్తే స్టేజ్ మీద పిలిచారు. ఆ పిల్లవాడు మైక్ తీసుకొని ఏం మాట్లాడాడంటే, మా పెద్దలు చెప్పారు ఇది మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. ఇస్కాన్ వాళ్ళు స్టేట్ ప్రైజు 1,08,000 రూపాయలు పెడితే నాకు టెంప్టేషన్ వచ్చి పార్టిసిపేట్ చేశాను. కానీ
భగవద్గీత మొదటి నుంచి చివరి దాకా చదివితే మా పెద్దలు చెప్పింది తప్పు అని అర్థమైంది. మతం అనే పదమే లేదు భగవద్గీతలో అని. మతం అనే పదమే లేదు భగవద్గీతలో. ఇది చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, స్వామి ప్రభుపాదులు వారు చెప్పింది అంగీకరించాడు ఆ పిల్లవాడు. ఈ భగవద్గీత అన్నటువంటిది మానవాళికి మార్గదర్శకం, గైడ్ బుక్ అని చెప్పాడు ఆ పిల్లవాడు. ఇది చదివిన తర్వాత హింస లేనటువంటి జీవితాన్ని నేను గడపాలా అన్న ప్రేరణ కలిగింది. మాంసాన్ని భుజించడం మానేశాను అన్నాడు. ఒక్కసారి మహమ్మదీయుడు చదివితే అతనిలో కలిగినటువంటి పరివర్తన. తర్వాత చివరిగా ఏమన్నాడు అంటే, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబుల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందువు భగవద్గీత తీసుకొని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి స్టేజ్ దిగేశాడు. దీని విలువ తెలియట్లేదండి. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి బిజినెస్ మేనేజ్మెంట్ కి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి, వాటన్నిటికీ కూడా చివరికి మళ్ళా భగవద్గీతనే ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నారు. కానీ మనం ఏంటి అంటే, స్వామి ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా రైల్వే స్టేషన్ పక్కన ఉండేవాడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవుతాడంట. ఆ దగ్గరే కదా వెళ్ళొచ్చులే అని. దూరం ఉండేవాడు కొంచెం ముందు వచ్చి ట్రైన్ పట్టుకొని వెళ్తాడంట. మనం ఇక్కడ పుట్టాం కదా, అందుకని ఈ యొక్క గ్రంథం యొక్క విలువ మనకు తెలియట్లేదు. ఈ గ్రంథం యొక్క విలువ తెలుసుకున్న రోజు పునర్వైభవం, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళా భారతదేశంలో మనం చూడొచ్చు. రత్నాలు రాసులు పోసి అమ్ముతారు, అంత వైభవం వస్తుంది ఈ యొక్క భగవద్గీతను అనుసరిస్తే. సో అందువల్ల మీరందరూ కూడా భగవద్గీతను అనుసరించండి, భగవద్గీతను చదవండి, మీ పిల్లలకు చెప్పండి. తద్వారా ఈ సమాజంలో కొంతైనా మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని మంచి మాటలు విన్నా మనోనిగ్రహం కావాలి. ఆ మనోనిగ్రహం దేని వల్ల వస్తుంది అంటే, మంత్ర జపం వల్ల వస్తుంది. కలియుగంలో యుగధర్మం వచ్చి నామ సంకీర్తన. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ జగతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. మరి భగవత్ నామాలు శతకోటి ఉన్నాయి. ఏది జపించాలా అని బ్రహ్మని నారదులు వారు అడిగితే, బ్రహ్మ ఇచ్చినటువంటి మంత్రం ఏంటి అంటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షౌడచక నామ్నాం కలికల్పశనాశనం నాకరో పర్కరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుడు ఎవరైతే జపిస్తారో కలి కల్మషనాశనం, కలికాలం నుండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాకరో పర్కరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అని చెప్పారు. సో అందువల్ల మీరందరూ కూడా ప్రతినిత్యం మినిమం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి మీ రోజు ప్రారంభించండి. ఆ మంత్ర కార్డులు అక్కడ ఇస్తారు, మీ జన్మను ధన్యం చేసుకోండి. కానీ ఈయన ఫీజు ఏమీ తీసుకోకుండా ఉచితంగా ఇచ్చాడు కదా మంత్రం, పవర్ ఉంటుందో లేదో మాత్రం అనుకోవద్దు. ఫీజులు తీసుకునే వాళ్ళందరూ మోసం చేసేవాళ్లే. ఉచితంగా ఇచ్చేది ధర్మం అది. సో అందువల్ల ఈ మంత్రం చైతన్య మహాప్రభు చెప్పారు, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. నిజమైన సర్వశక్తులన్నీ కలియుగంలో భగవత్ నామంలో ఉన్నాయి. ప్రతినిత్యం కూడా జపించి ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే.